ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్ తో కానీ స్క్రబ్బర్ తో ఈ ట్యాప్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్ లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ వాష్ బేసిన్ లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. వెండి గిన్నెలు కానీ పట్టీలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేయండి. వాటర్ని యాడ్ చేయకుండా ఈ వెనిగర్లోనే ఈ పట్టీలను ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచేసేయండి. ఎక్కువసేపు ఉంచకూడదండి. 5 మినిట్స్ తర్వాత ఈ పట్టీలను తీసి మనము పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వెండివి ఏ వస్తువులైనా సరేనండి మంచి షైనింగ్లోకి వస్తాయండి. మనము బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా సింపుల్గా వెండి వస్తువులను ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లల జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ని వేయక అలాగే పెట్టేస్తామండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ని తీసి ఇలా బటన్కి వేసేసామనుకోండి, టైట్గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు జిన్ పెయింట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జిన్ పెయింట్ అనేది కనిపిస్తుంది. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి, ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూజ్ చేసుకోవచ్చు. మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి, త్వరగా రైస్ అవుతుందని. గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 మెంబర్స్ తినేది 3 మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ని వండుకోవచ్చు. లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, వెనిగర్ అలాగే టూత్ పేస్ట్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్ లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి, క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ చేసి మనము పెనం పైన పల్లీలను వేయించేటప్పుడు కొన్ని వాటర్ని చిలకరించి వేయించుకున్నాం అనుకోండి, పల్లీలపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వేరుశనగ గుళ్ళు అనేవి
ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ లేదా మామూలు బాక్స్లోకి ఈ పల్లీలను వేయించిన తర్వాత వేసుకొని షేక్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము చేత్తో నలిపే పని లేకుండా ఇలా బాక్స్లో వేసుకుంటే పల్లీలు అనేవి ఇలా నీట్గా వచ్చేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బేటప్పుడు మనము దీంట్లో రాళ్ళ ఉప్పును కొద్దిగా పసుపును యాడ్ చేసి మనము మిక్సీ పట్టుకున్నామనుకోండి, అది కలర్ మారకుండా ఉంటుంది. రాళ్ళ ఉప్పును వేయడం వలన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవాలంటే ఇలా కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు మనము ఇలా జల్లి ద్వారా జల్లించుకుంటాం. అయితే డైరెక్ట్గా మనం జల్లించుకున్నాం అనుకోండి, ఈ గోధుమ పిండి అనేది సైడ్లో పడి పిండి అనేది వేస్ట్ అయిపోతుంది. ఇలా పొడుగుగా ఉన్న ఒక గ్లాసును తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకొని రివర్స్లో ఇలా గ్లాసును పెట్టేసి మనము జల్లించుకున్నాం అనుకోండి, కింద పిండి అనేది అస్సలకే పడదు. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇక్కడ గోధుమ పిండినే కాదండి, ఇడ్లీ రవ్వను కానీ గోధుమ రవ్వను కూడా ఈ పద్ధతిలోనే జల్లించుకోవచ్చు. ఆన్లైన్లో కానీ మనము ఏదైనా బుక్ చేసినప్పుడు ఇలాంటి స్పాంజ్ వచ్చినప్పుడు దానిని వేస్ట్గా పాడేయకుండా ఇలా రోలు దంచేటప్పుడు యూజ్ చేసామనుకోండి, కింద క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలాగే శబ్దం వినిపించదు. దాంట్లో ఏదైనా దంచినప్పుడు అది కింద పడిపోకుండా దీంట్లోనే పడిపోతుంది. ఇలా మనం వేస్ట్గా ఉన్న వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాట సైజును బట్టి దువ్వెనను తీసుకోండి. ఇలా కరెక్ట్ సైజును తీసుకున్నాక కొద్దిగా ఫెవికల్ని ఈ దువ్వెన పై భాగాన అప్లై చేయాలి. లేదా గ్లూగమ్తో అతికించేసామనుకోండి, ఇంకా గట్టిగా ఉంటుంది. అది పర్మనెంట్గా అలా చెత్తచాటకు అంటిపెట్టుకొనే ఉంటుంది. ఇలా ఫెవికల్ని అతికించేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత ప్రతిరోజు ఊడ్చిన తర్వాత చెత్తను చెత్తచాటలోకి వేస్తాం. అయితే ఇలా వెంట్రుకలు ఉన్నప్పుడు ఈ చీపురు కట్టకు వెంట్రుకలు అనేవి అతుక్కొని ఎంత దులిపినా కూడా ఈ వెంట్రుకలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి. అలాంటి టైంలో ఇలా చీపురుకు అతుక్కున్న వెంట్రుకలన్నింటినీ కూడా ఈ చెత్తచాటకు ఉన్న దువ్వెనతో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసేయాలి. ఇలా చేసేసామనుకోండి, వెంట్రుకలను కూడా మనము చేత్తో తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా డైరెక్ట్గా చెత్తచాటలోకి వేయచ్చు. ఇంట్లో ఎక్కడైనా ఇలా వెంట్రుకలు పడ్డప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము చేత్తో వేయాల్సిన అవసరం లేకుండానే ఇలా డైరెక్ట్గా చీపురు కట్టతోటే ఇలా దువ్వెనకు అనేస్తే దాంట్లో ఉండే వెంట్రుకలన్నీ కూడా ఈ దువ్వెనకి వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.